మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు హాస్పిటల్కు చేరుకున్నారు. హాస్పిటల్లో నందిత మృతదేహం ఉంది. అక్కడి నుంచి పోస్ట్మార్టం కోసం పటాన్చెరు ఏరియా ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. హరీష్ రావు ఆల్రెడీ హాస్పిటల్కి చేరుకున్నారు. ఈ యాక్సిడెంట్ ఎట్లా జరిగింది పూర్వపరాలు తెలుసుకునే ప్రయత్నంలో హరీష్ రావు ఉన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, శివారెడ్డి లాస్య మృతితోటి ఇటు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆమె లేని లోటును కూడా కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో నిండుకుంది. అంతేకాకుండా ఇటు కంటోన్మెంట్ లో సాయన్న కూతురుగాను, అదేవిధంగా సాయన్న అంటే ఒక మాస్ లీడర్ గా ఉన్నటువంటి ఆయన అనుసరులు, ఇటు రాజకీయ వర్గాలలో సాయన్న కూతురు లాస్య నందిత మళ్ళీ ఆ సాయన్న ప్లేస్ ను భర్తీ చేస్తుంది. ఆయననే ఇటు లాస్య నందిత తొలి గురువు కావడం కూడా ఇటు చాలా ఉన్నత భవిష్యత్తు ఉన్నటువంటి లాస్య నందిత చాలా చిన్న వయసులోనే ఇలా ప్రమాదంలో చనిపోవడం రాజకీయ వర్గాలలో చాలా తీవ్ర విషాదాన్ని, దిగ్భ్రాంతిని గురి చేస్తుందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఇటు పటాన్చెరులో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో ఆమె మృతదేహాన్ని హరీష్ రావు పరామర్శించడం, అక్కడ కుటుంబ సభ్యులను పరామర్శించడం, తర్వాత స్పాట్ సంబంధించినటువంటి ప్రమాద ఘటన పైన కూడా వివరాలను కూడా తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఒక్కొక్కరుగా రాజకీయ నేతలందరూ పటాన్చెరులో ఉన్నటువంటి అమేద హాస్పిటల్ కు రావడం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్లోనే మృతదేహానికి పోస్ట్ మార్టం జరుగుతుందని ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ప్లాన్ చేస్తున్నారు. ఇక ఆ తర్వాత ఆమె అంత్యక్రియలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇటు ప్రభుత్వం నిర్ణయము, అదేవిధంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులను ఇటు లాస్య మృతదేహాన్ని తర్వాత చూసిన తర్వాత ఆ తర్వాత ప్రొసీజర్ కార్యక్రమాలన్నీ వెంటనే స్పీడప్ చేయాలంటూ కూడా ఇప్పటికే పోలీసులకు, అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ను, అదేవిధంగా రోడ్ మ్యాప్ ను హైదరాబాద్ లో ఉన్నటువంటి కంటోన్మెంట్ కు ఆమె మృతదేహాన్ని తీసుకొచ్చి ఆ తర్వాత అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా చేయాలి ఏంటనే విషయంలో అధికార యంత్రాంగంతో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని కూడా హైదరాబాద్ లోని కంటోన్మెంట్ కు తీసుకురానున్నారు. ఇప్పటికే మొత్తం మీద పటాన్చెరుకు వివిధ రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలు, కుటుంబ సభ్యులంతా కూడా ఈ హమేద ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఆమె మృతదేహాన్ని చూసేందుకు గాను చాలా పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. ఈ వార్త ఒక్కసారిగా దావానంలా వ్యాపించడం, లాస్య నందిత లేదనే వార్తను కూడా ఇప్పటికే ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఆమె చాలా తక్కువ చిన్నతనంలోనే ఎమ్మెల్యే కావడం, అంతేకాకుండా సాయన్న కూతురు అంటే ఒక మాస్ లీడర్ గా ఉన్నటువంటి సాయన్న కూతురు అంటే చాలా అభిమానంతో ఆమెను అత్యధిక మెజారిటీ తోటి గెలిపించడం జరిగింది. ఎందుకంటే సాయన్న అంటేనే ఇక్కడ రాజకీయాల్లో చాలా వరకు అందరికీ ఆప్తుడు, చాలా వరకు ఈ లాస్య నందితకు కూడా మొదటి గురువుగా కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఆ సాయన్నను అనుసరించే రాజకీయ వర్గాల్లో ఆమె కుటుంబం నుంచి చిన్నతనంలోనే రాజకీయాలలో దిగడం, ఆ తర్వాత ఒక భిన్నమైన శైలిలో ఆమె వ్యవహరిస్తుంది. సాయన్న చేయలేని ఏవైతే పనులు ఉంటాయో వాటిని కూడా ఫుల్ఫిల్ చేస్తుందని కూడా ఇటు రాజకీయ నాయకులు కూడా భావించడం జరిగింది. అంతేకాకుండా బీఆర్ఎస్ లో కూడా ఇటు ఆమెకు టికెట్ ఇవ్వడం కూడా చాలా పెద్ద ఎత్తున పార్టీలో గెలవడం, ఆ తర్వాత ఆమెకు లీడర్లు చాలా వరకు పొలిటికల్ లీడర్లు అంతా కూడా సపోర్ట్ చేశారు. ఆమె గెలుపును కూడా ఎంతో విజయోత్సవంతో జరిపించారు. ఆ తర్వాత ఆమెకు భవిష్యత్తులో మంచి పదవులు కూడా వస్తాయని కూడా భావించారు. ఉన్నత రాజకీయ వర్గాలలో ఆమె రాణిస్తుందని చాలా వరకు భావించినప్పటికీ ఇలా చిన్న వయసులోనే ఒక రోడ్డు ప్రమాదంలోనే ఆమె చనిపోయినటువంటి వార్త ఒక్కసారిగా ఇటు మొత్తం యావత్తు ఆమె శ్రేణులు కావచ్చు, అభిమానులు, పార్టీ శ్రేణులు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో
చాలా వరకు మునిగిపోయారు. ఇక ఇంటి దగ్గర కూడా కొంతమంది కుటుంబ సభ్యులు రావడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆమె మృతదేహాన్ని ఇటు కంటోన్మెంట్ లో ఉన్నటువంటి ఆమె నివాసానికి తరలిస్తారని కొంతమంది ఇటు కంటోన్మెంట్ లో అక్కడ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు చూసినట్టయితే పటాన్ చెరువులో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నటువంటి మృతదేహాన్ని చూసేందుకు చాలా వరకు వేలాది మందిగా అక్కడికి తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ వార్త చాలా వరకు ఎవరు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. గత కొద్ది రోజుల క్రితం చూసినట్టయితే కేసీఆర్ నల్గొండ సభకు వెళ్లి వస్తున్నటువంటి క్రమంలోనే ఓ రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఓ లిఫ్ట్ ప్రమాదం నుంచి బయటపడి మూడోసారిగా ఇటు ORR లో ఉన్నటువంటి రైలింగ్ ఢీకొట్టి పల్టీ కొట్టి మొత్తం మీద ఆమె హఠాన్ మరణంతో రాజకీయ వర్గాలలో తీవ్ర విషాదాన్ని నింపిందని తెలుస్తుంది. ఈ వార్తతోటి ఒక్కసారిగా రాజకీయ వర్గాలలో చాలా వరకు తమకున్నటువంటి సాయన్న కూతురు ఉన్న నందిత లాస్య పైన చాలా ప్రేమ అభిమానం ఉంది. చిన్నతనంలోనే ఇలా మృత్యుతో పోరాడి ఆమె చివరిగా శ్వాస విడిచిందని మాత్రం ఎవరు జీర్ణించుకోలేని పరిస్థితి అని చెబుతున్నారు శివారెడ్డి. రైట్ ధనరాజ్.